नमस्कार, माय माउली हिंदी समाचार में आपका स्वागत है और मैं हूं शेख इस्माइल। कोलकाता में एक जूनियर डॉक्टर की हत्या के विरोध में आदिलाबाद रिम्स के जूनियर डॉक्टरों ने सोमवार की शाम को विरोध प्रदर्शन किया। इसके तहत डॉक्टर की आत्मा की शांति के लिए मोमबत्तियों के साथ श्रद्धांजलि अर्पित करने के लिए रैली निकाली गई। रैली स्थानीय मेडिकल कॉलेज से शुरू होकर समाहरणालय चौक तक गई। जूनियर डॉक्टर्स एसोसिएशन के अध्यक्ष संदीप चारी ने मांग की है कि डॉक्टर की हत्या करने वाले आरोपियों को कड़ी से कड़ी सजा मिलनी चाहिए। नीलेश राउत की रिपोर्ट, आदिलाबाद रिम्स अस्पताल से। రోజు ఆర్జికర్ మెడికల్ కాలేజ్ కోల్కతాలో జరిగిన సంఘటన బట్టి పీజీ స్టూడెంట్ పైన జరిగిన అత్యాచారం మరి బలాత్కారం బట్టి మేము ఖండిస్తున్నాము. మరి రిమ్స్ జూడానే కాకుండా స్టేట్ వైడ్ టీ జూడా అంతా మరి వారి ఫ్యామిలీకి మేము మా సపోర్ట్ని కండోలెన్సెస్ని తెలుపుతున్నాము. మరి ఇటువంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడే కాదు కానీ మరి దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజెస్లో మరి సెక్యూరిటీ ఎలా ఉంది అనేది చెక్ చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది, వాటిని బలపరచాల్సిన అవసరం ఉంది. మరి ఏ ఆడబిడ్డకు కూడా ఇటువంటి సంఘటన జరగడానికి వీల్లేదు. మరి ఒక డాక్టర్ డ్యూటీలో ఉండి మరి హాస్పిటల్ ప్రెమిసెస్లో ఉంటూ మరి తన చుట్టూ అంతమంది ఉన్నాక కూడా ఇటువంటి సంఘటన జరగడం అనేది ఇట్ ఇస్ టోటలీ అన్యాక్సెప్టబుల్. మరి వారి ఫ్యామిలీకి మేము సపోర్ట్ తెలుపుతూ ఈ ర్యాలీని జరుపుతున్నాము. మీ పేరు? డాక్టర్ కారుణ్య. అందరికీ నమస్కారం. 8వ తారీఖు అంటే 9వ తారీఖు తెల్లారి గట్ల కోల్కతాలో ఒక మెడికల్ కాలేజ్, ఆర్జికర్ మెడికల్ కాలేజ్లో ఒక ఫీమేల్ రెసిడెంట్ డాక్టర్ డ్యూటీలో ఉన్న ఒక మెడికల్ డాక్టర్ పైన అత్యాచారం చేసి చంపడం అనేది జరిగింది. విచ్ ఈస్ వెరీ అన్యాక్సెప్టబుల్ ఇన్ అవర్ ప్రజెంట్ సినారియో. ఎందుకంటే మరో 4-5 రోజుల్లో మనకు స్వాతంత్ర దినోత్సవం అనేది జరుపుకుంటాం. ఇంత స్వాతంత్రం వచ్చిన తర్వాత 78 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత కూడా ఒక స్త్రీకి తను పనిచేసే ప్లేస్లో కూడా ప్రొటెక్షన్ అనేది లేకపోవడం అనేది చాలా మనకి సిగ్గుచేటనిగా చెప్పాలి. సో అంతేకాకుండా ఎన్నో మెడికల్ కాలేజీలలో కూడా డాక్టర్లకు కనీస వసతులు లేవు. ఈ విషయం ఎన్నోసార్లు ప్రభుత్వానికి మనం తెలియజేయడం జరిగింది. అయినా కూడా ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇటువంటి ఏవైనా ఘటనలు జరిగినప్పుడు మాత్రమే ప్రభుత్వం ముందుకొచ్చి వాటికి సంబంధించి ఏమన్నా ఫిర్యాదులు కానీ ఏమన్నా చేయడం కానీ జరుగుతుంది తప్ప కనీస వసతులు లేకపోవడం వల్ల ఇలాంటి ఘటనలు ఎన్నో జరుగుతున్నాయి. ఇది కేవలం బయటకు వచ్చింది మాత్రమే, బయటికి రాని విషయాలు ఇంకెన్నో ఉన్నాయి. సో ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇది కేవలం స్త్రీ జాతికి మాత్రమే జరిగిన అవమానం కాదు, మొత్తం వైద్య విధానానికి, యావత్ సమాజానికి కూడా ప్రశ్నించుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఒక స్త్రీ ఒకప్పుడు కేవలం బయటికి వెళ్తేనే అత్యాచారానికి గురవుతుందని నమ్మిన రోజులు ఇప్పుడు కేవలం పనికి వెళ్తే కూడా అత్యాచారానికి గురవుతుంది అన్న దుస్థితిలో మనం బ్రతుకుతున్నాం. సో ఇలాంటి చర్యలు అనేవి మారాలి అని కోరుకుంటూ కుటుంబానికి, స్త్రీకి మొత్తం మేము క్యాండిల్ ర్యాలీతో మా నిరసన తెలుపుతున్నాం.